10 ఏళ్ల క్రితం ఒక సినిమా వచ్చి భారతీయ సినిమా చరిత్రనే మార్చేసింది. అదే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి. బాహుబలి ది బిగినింగ్తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. రెండో పార్ట్ ది కంక్లూజన్ అయితే ఏకంగా 1800 కోట్లు దాటి కలెక్షన్ల రికార్డు సృష్టించింది. భాషలు దాటి పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ అయింది. ఇప్పుడు ఆ రెండు పార్టులను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో మళ్లీ గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. 10 ఏళ్లు దాటినా ఈ ఎపిక్కి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇది మరోసారి నిరూపితమైంది. బుక్ మై షోలో రిలీజ్ అనౌన్స్ అయిన వెంటనే హడావిడి మొదలైంది. ఒక్క రోజులోనే 50,000కు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. హైదరాబాద్లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్లో అయితే ఏకంగా 12,000 టికెట్లు సోల్డ్ అవుట్. ఇది సినిమా ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదే రోజు మాస్ మహారాజా రవితేజ నటించిన మాస్ జాతర కూడా రిలీజ్ అయిన బాహుబలి ది ఎపిక్ బుకింగ్స్ దాన్ని మించిపోయాయి. దీన్ని బట్టి బాహుబలి సినిమాకు సంబంధించిన ఫ్యాన్స్ ఎంత ఎగ్జైట్మెంట్లో ఉన్నారో ఊహించుకోవచ్చు. మాహిష్మతి సామ్రాజ్యం, గూస్ బంప్స్ తెప్పించే యుద్ధ సన్నివేశాలు, ప్రభాస్, అనుష్క, రానా స్క్రీన్ ప్రెజెన్స్తో పాటు రాజమౌళి మాయాజాలం, ఇవన్నీ మళ్లీ బిగ్ స్క్రీన్పై మరోసారి చూడాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారని అర్థమవుతుంది. రాజమౌళి విజువల్ వండర్స్, విఎఫ్ఎక్స్, మాయా, కీరవాణి సంగీతం ఇవన్నీ కలిపి ఒక ఎపిక్ లాగా సృష్టించాయి. 10 ఏళ్ల తర్వాత కూడా ఈ రికార్డులు బ్రేక్ చేయడానికి స్టార్ హీరోలకు బెంచ్ మార్క్గా నిలిచాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో రిలీజ్ల హవా బాగా ఎక్కువగా కొనసాగుతోంది. ఈ విషయంలో అందరికన్నా టాప్ పొజిషన్లో ఉన్న హీరో మహేష్ బాబు. ఇప్పుడు మహేష్ బాబు రిలీజ్ రికార్డ్స్ అన్నింటినీ కూడా బాహుబలి ది ఎపిక్ రిలీజ్తో మరోసారి తుడిపేయడానికి రెడీ అవుతున్నారు. ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో ఒక గ్లోబల్ ట్రోటింగ్ అడ్వెంచర్ మూవీతో రాబోతున్నారు. ఈ చిత్రంతో రాజమౌళి మరోసారి గ్లోబల్ వైడ్గా ట్రెండ్ కానున్నాడు. ఇండియానా జోన్స్ స్టైల్లో ఆఫ్రికా జంగిల్స్ నుంచి ప్రపంచ దేశాల వరకు షూటింగ్ జరగనుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ను నవంబర్ నెలలో గ్రాండ్గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.